ప్రజా సమస్యలు, సామాజిక సమస్యలపై స్పందించడంలో వరంగల్ ఎప్పుడూ ముందుంటుంది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచేటువంటి వరంగల్ నగరానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ తెలంగాణ సామాజిక కోణంలో ఉద్యమాల్లోనైనా సరే, ఏ విషయంలోనైనా సరే స్పందించి తీరుతారు. అందులో ముఖ్యంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద, సమకాలీన అంశాల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ వరంగల్ యొక్క అస్తిత్వమే కాదు, తెలంగాణ ఉనికి, తెలంగాణ యొక్క జీవన విధానాన్ని సామాజిక కోణంలో ప్రతిబింబించే విధంగా, ముందుండి నడిచే విధంగా ఆహ్, ఎప్పటికప్పుడు ప్రశ్నలు సంధిస్తూ, సమాధానాలు రాబట్టుకుంటూ, ఒక ముందు వరుసలో వెళ్ళే కృషి ఎప్పుడు జరుగుతుంటుంది. అందులో ముందున్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ తిరునహరి శేషు. వారు కేయూలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ బీసీ నేతగా ఎన్నో ఉద్యమాల మీద గూడా పనిచేశారు. ప్రస్తుతానికి తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసినటువంటి తిరునహరి శేషు గారు ఈ మధ్య జరుగుతున్నటువంటి సమకాలీన అంశాల మీద గూడా సీఎంకి అలాగే పీఎంకి లేఖలు రాశారు. దాని స్పందన ఎట్లా ఉన్నారు శేషు గారు? ఈ మధ్య జరుగుతున్నటువంటి సమకాలీన అంశాల మీద గూడా సీఎంకి అలాగే పీఎంకి లేఖలు రాశారు. దాని స్పందన ఎట్లా ఉంది? అలాగే బీసీల 42% డిక్లరేషన్‌కు సంబంధించినటువంటి అంశాల మీద గూడా మొన్న నవంబర్ 17వ తేదీన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్‌లో జరుగుతున్నటువంటి అంశాలపై వారి స్పందన ఎట్లా ఉంది? ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ తనకు అనుకూలంగానే ఇట్లాంటి అంశాలను ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో అసలు 42% బీసీల డిక్లరేషన్‌కు సంబంధించినటువంటి ఏ అంశాలు దీనిపై ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి? ప్రస్తుతానికి ప్రొఫెసర్ తిరునహరి శేషు గారితో మనం మాట్లాడదాం ఏం జరుగుతుందనేది. సార్ నమస్తే. ఈ తెలంగాణలో దాదాపు 42% బీసీల రిజర్వేషన్‌కు సంబంధించి అనేక అంశాలు కూడా తెరపైకొస్తున్నది. మొన్న జరిగినటువంటి నవంబర్ 17వ తేదీన ఇక్కడ కేబినెట్ మీటింగ్‌లో కూడా పాత విధానాల్లోనే ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు? పాత విధానాల్లో ఎన్నికలకు వెళ్తే ఎవరికి నష్టం జరుగుతుంది? ఎవరికి లాభం జరుగుతుంది? అసలు ఇచ్చినటువంటి మాటను దాటవేసే ధోరణా? లేకపోతే జనాల్ని కప్పిపుచ్చేటువంటి ఆలోచన? అసలు మీకు అనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? దీనికి ఇప్పుడు తెలంగాణ సమాజం ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్‌కి కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉందని భావిస్తున్నారా? వెంకటరత్నం గారు నవంబర్ 17 నాడు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటి అనంటే, బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గంభీరంగా ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి పీసీసీ అధ్యక్షుడు వరకు ఒక మాట చెప్పారు. మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే, 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తాము అని ఘంటాపథంగా చెప్పారు. నమ్మబలికారు. కానీ క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇప్పటికిప్పుడు 42% రిజర్వేషన్లు సాధించే అవకాశాలు లేవు. 15వ ఆర్థిక సంఘం నుండి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయల నిధులు ఆగిపోతున్నాయి. కాబట్టి మేము పాత పద్ధతులలోనే స్థానిక సంస్థల ఎన్నికలని నిర్వహిస్తాము అన్నారు. పాత పద్ధతి అనంటే ఏంటది? 27% ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషను. అది పోగా మిగిలినటువంటి 23% రిజర్వేషన్లు బీసీలకి, 50% అన్‌రిజర్వ్డ్. ఇది పాత పద్ధతి. 2019లో జరిగినటువంటి పద్ధతి. అంటే ఆ పాత పద్ధతిలోనే మేము ఎన్నికలకు వెళ్తాము, స్థానిక సంస్థల ఎన్నికలకి అని చెప్తున్నారు. దీంట్లో ఇంకొక విషయం ఏంటి అనంటే, హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడిగింది. మీరు ఎప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటే, ప్రభుత్వము గడువు అడిగి, ఆ గడువు ఈ నవంబర్ 24తో తీరిపోతుంది. కాబట్టి నవంబర్ 25న పాత పద్ధతితోటే ఎన్నికలు జరపటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది. మరి బీసీల సంగతి ఏంటది? బీసీలకు హామీ ఇచ్చినటువంటి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ల సంగతి ఏంటి అనంటే, చావు కబురు చల్లగా చెప్పినట్టు. మేము ముందు నుంచి అనుమానిస్తున్నాం. ప్రభుత్వం ఈ విధమైన వైఖరి తీసుకుంటదని అనేక సందర్భాలలో పత్రికాముఖంగా చెప్పాము, ఎలక్ట్రానిక్ మీడియా పరంగా చెప్పాము. ఏం చెప్పామంటే, చివరికి వీళ్ళు రిజర్వేషన్లు ఇయ్యలేరు. ఎందుకంటే వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతి ద్వారా రిజర్వేషన్లు రావు అనేది ఒక కన్ఫర్మేషన్ ఉంది మాకు. ఎందుకంటే రిజర్వేషన్లు రావాలి అనంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేసి
చట్టబద్ధంగా పార్లమెంటరీ ప్రక్రియ ద్వారానే రిజర్వేషన్లు వస్తాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లలో హడావుడి చేసింది తప్ప, మనకి తెలుగులో ఒక మోటు సామెత ఉంటుంది, అక్క బాధపడే తప్ప బావ బతికేది లేదు అని. ఇది కూడా అట్లనే ఉంది. ఏమున్నదంటే హడావుడి చేశారు. బిల్లు హడావుడి, రాష్ట్రపతి దగ్గర పెండింగ్. సవరణ బిల్లు హడావుడి చేశారు, గవర్నర్ దగ్గర పెండింగ్. జీవో నెంబర్ 9 తీసుకొచ్చి ఏకంగా ఎన్నికల షెడ్యూల్నే ప్రకటించేశారు. హైకోర్టులో పెండింగ్, సుప్రీంకోర్టులో పెండింగ్. ఇది కాదు బాబు, ఇది ప్రొసీజర్ కాదు, ఈ ప్రొసీజర్తో రిజర్వేషన్లు రావని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. అనేక నివేదికలు ఇచ్చాము, రిపోర్ట్స్ ఇచ్చాము, వాటిని కూడా పట్టించుకోలేదు. పట్టించుకోలేదా, లేకపోతే తెలిసే ఇక్కడ తెలంగాణ సమాజం యొక్క ఆలోచనలు తెలిసే ఏం కాదులే అన్నటువంటి ధోరణితోటి వెళ్ళినట్టు అనుకోవచ్చా? నేను అంత తీవ్ర ఆరోపణ చేయట్లేదు. నాకున్న కాన్షియస్ తోటి పట్టించుకోలేదు అనేటటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాను కాబట్టి అదే అభిప్రాయానికి కట్టుబడి మాట్లాడుతున్నాను. ఏమంటున్నారు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సావు కబురు చల్లగా చెప్తూ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మేము బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లని పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు పోతా ఉన్నారు. పార్టీ పరంగా ఇవ్వటానికేనా ఇంత ఉద్యమం జరిగింది? పార్టీ పరంగా ఇవ్వటానికేనా మీరు డిక్లరేషన్ ప్రకటించింది? పార్టీ పరంగా ఇచ్చేవి రిజర్వేషన్లు కావు. వాటి వల్ల చట్టబద్ధత ఉండదు, వాటి వల్ల బీసీ సమాజానికి ఉపయోగం ఉండదు. మీరు ఇస్తారు సరే, మీరు ఒక్కళ్ళే ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు? వాట్ అబౌట్ అదర్ 2 పార్టీస్? భారతీయ జనతా పార్టీ వైఖరి ఏంటి? 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ వైఖరి ఏంటి? మీరు 42% ఇస్తే వాళ్ళు ఇవ్వాలన్న రూల్ ఏం లేదు కదా, వాళ్ళ వైఖరి తెలియదు కదా, మరి వాళ్ళతో మాట్లాడారా? ఒక అఖిల పక్షాన్ని నిర్వహించారా? పార్టీలను పిలిచి మరి బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు 34% ఉన్న రిజర్వేషన్ 29%కి తగ్గిపోయింది. ఆ తగ్గిపోయినటువంటి నష్టాన్ని పూడ్చడానికి మేము 42% రిజర్వేషన్ల హామీ ఇచ్చాము. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 134 బీసీ కులాలకు, 56% ఉన్నటువంటి బీసీ కులాలకు, మరి ముఖ్యంగా కింది వర్గాలకు స్థానిక సంస్థల్లో కూడా రాజకీయపరమైన అవకాశాలు దక్కలేదు. కాబట్టి మనందరం కలిసి వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇద్దామని ఒక అఖిలపక్ష సమావేశం పెట్టరా? పెట్టలేదు. పెట్టకుండా ఏకంగా మీరే ప్రకటించారు. మరి వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? ఆఫ్ ద రికార్డుగా బీజేపీ చెప్తుంది 42 ఏం కర్మ, పార్టీ పరంగా అయితే మేము 50% ఇస్తామంటున్నారు. మరి మీరు 42 ఇస్తే ఏం ఉపయోగం? 42% చట్టబద్ధంగా వస్తుందన్న ఆశతోటి మేము మిమ్మల్ని బలపరిచాం. కానీ ఈ పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్లు వద్దు. అందుకని మేము స్పష్టమైన డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి, మిగతా 2 పార్టీలకు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటి అని అంటే, మీరు ఒక్కసారి 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వాలని అనుకుంటే అవి మాకు వద్దు, చట్టపరంగా అయితే మేము ఒప్పుకుంటాం. కాబట్టి ఇప్పుడు మేమేంటిది, స్థానిక సంస్థలలో మీరు ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇస్తున్నారు 27%. ఓకే, రైట్, బాగుంది, సంతోషం. బీసీలకు కూడా పార్టీ పరంగా జనాభా దామాషా ప్రకారం 56% ఇవ్వండి. 42%కి ఎందుకు ఫిక్స్ అవుతున్నారు? అవును, ఇక్కడ జనాభా లెక్కలకు వచ్చేసరికి కూడా మళ్ళీ జనాభా గణనలో 46% వరకే ఉన్నారని చెప్పి అన్నారు. ఆ తర్వాత 56% ఉన్నది, 46% వరకే పడిపోయింది. అందులో మళ్ళీ 46% కాకుండా మళ్ళీ 42% అనేది ఒకటి ఫిక్స్ చేసుకుంటే ఒక ట్యూన్ చేస్తున్నట్టు వాతావరణం అయితే కనిపిస్తుంది. 42% కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి. మరి దీని యొక్క వెనక స్ట్రాటజీ ఏందనుకోవచ్చు? నిజంగా దామాషా ప్రకారం మీరు అన్నట్టు 46% అని చెప్పి అంటే బీసీ గణన తర్వాత కులగణన తర్వాత వచ్చిన 46% అన్న ప్రకటించాలి. లేకపోతే దాంట్లో మిస్టేక్ ఉన్న నేపథ్యంలో ఏదో ఒకటి 42%కి ఎందుకు ఫిక్స్ అయ్యానుకోవచ్చు? ఇక్కడ 42% ఆంతర్యం ఏంటి? వెంకటరత్నం గారు, అదే ఈ కులగణనలో జరిగిన మోసం ఏంటంటే, బీసీలు 50% పైగా ఉన్నారు, 50% పైగా ఉన్నారు, మేము ఆఫ్ ద రికార్డ్ అనేక సందర్భాల్లో చెప్తున్నాం కదా. వీళ్ళు కులగణన చేసినటువంటి ఒక టాక్టిక్స్ ఏంటి అని అంటే, మా వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాలే బీసీ సమాజానికి కూడా. ఏంటి అని అంటే, బీసీలు 46%, మైనార్టీ బీసీలు 10%, మైనార్టీలు 12%, ఆ 12%లో 2% అగ్రవర్ణాలు, 10% మైనార్టీ బీసీలు. అంటే ఆ 10% ఉన్న మైనార్టీ బీసీలు, 46% ఉన్న ఒరిజినల్ బీసీలు, మొత్తం కలిపితే 56%. కానీ ఒరిజినల్గా బీసీలు అయ్యేసరికి ఏబిసిడి వర్గీకరణ బీసీలు అయ్యేసరికి 46% చూపిస్తుంది కులగణన. అందుకే మేము తప్పన్నాం.
తప్పన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. దాంతోటే ముందుకు పోయారు. సరే పోనండి, ఏదైతే ఉంది మీరు కులగణన చేశారు రాష్ట్రంలో. దాని ప్రకారమే 56% బీసీలు ఉన్నారంటే మీరు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు ఇవ్వలేనప్పుడు మీరు చేసినటువంటి కులగణనని హానర్ చేస్తూ 56% జనాభా దామాషా ప్రకారంగా క్రమ పంచాయతీల్లో మీరు రిజర్వేషన్ కల్పించండి. వీళ్ళకి 56%, వాళ్ళకి 27% పోగా ఇంకా 17% మిగులుతుంది కదా. అగ్రవర్ణాలు ఈ రాష్ట్రంలో 18% ఉన్నారు, 18 కులాలు ఉన్నాయి. 17% రిజర్వేషన్ వాళ్ళకి ఇద్దాం అన్రిజర్వ్డ్. దీంట్లో ఎవరికి ఏమి నష్టం వచ్చేది లేదు కదా. 17% అగ్రవర్ణాలకు పోతుంది అనుకుంటే, 56% బీసీలకు పోతుంది అనుకుంటే, 27% ఎస్సీ ఎస్టీలకు పోతుంది అనుకుంటే 100% అయిపోతుంది జనాభా దామాషా ప్రకారం. మీరు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు ఇవ్వలేనప్పుడు మీరు మంత్రివర్గ సమావేశంలో పార్టీపరమైన రిజర్వేషన్లు 42% అని ఎట్లా తీసుకుంటారు అనేది మా ప్రశ్న. కాబట్టి మేము అసలు పార్టీపరమైన రిజర్వేషన్లకే వ్యతిరేకం. చట్టబద్ధమైన రిజర్వేషన్లే కావాలా. మీరు ముందుకెళ్తున్నారు, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మేము ఎన్నికలు ఆపలేము కాబట్టి కేంద్ర నిధులు పోతాయి, 3,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది అనేటటువంటి నెపంతో పార్టీ రహితంగా జరిగేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లోకి మీరంతా ఒక విధమైనటువంటి స్ట్రాటజీ ప్లే చేస్తూ ఇక ఎన్నికలకు వెళ్తారు. మేము ఎన్నికలు ఆపలేము, మాకు అర్థమైంది. మేము ఎన్నికలు ఆపలేము, రిజర్వేషన్లే తెచ్చుకోలేని వాళ్ళు ఎన్నికలు ఆపగలుగుతామా? కాబట్టి ఎన్నికలు ఆపలేమని అర్థమైంది కాబట్టి సరే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అంటాం కదా. అరే పోతే పోనీ మీరు 42% అని ఎందుకు అంటున్నారు? పార్టీ పరంగా 56% ఇవ్వండి జనాభా దామాషా ప్రకారం అని డిమాండ్ చేస్తున్నాం. మేము మొదటి నుంచి ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం వెంకటరత్నం గారు. ఏంటంటే అసలు ఇది పద్ధతి కాదు, మీరు రిజర్వేషన్లు తెచ్చేటటువంటి పద్ధతి ఇది కాదు. కాబట్టి నేను ఇంకొక ప్రశ్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాను. మీరు రిజర్వేషన్ల సాధన కోసం, 42% రిజర్వేషన్ల సాధన కోసం మీరు ఇక్కడి నుంచి బీసీలు అందరినీ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర తీసుకుపోయి ధర్నా చేయించారు. మంచిదే, కాదంటలేదు. అదొక ప్రక్రియ రిజర్వేషన్ల సాధనకి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, మిగతా పార్టీల మీద ఒత్తిడి తేవడానికి, మద్దతు కూడగట్టడానికి అదొక ప్రక్రియ. కానీ అప్పుడే వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి కదా, పక్కనే పార్లమెంటు జరుగుతుంది కదా. పార్లమెంటులో ఈ అంశాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఎందుకు లేవనెత్తలే అనే ప్రశ్నకు మీ దగ్గర ఏం సమాధానం ఉంది? మీరు పార్లమెంటు వేదికగా పోరాడకుండా జంతర్ మంతర్ దగ్గర మమ్మల్ని అందరూ తీసుకుపోయి పోరాడితే ఏమొస్తుంది? మీకు 100 మంది ఎంపీల బలం ఉంది. ఒక్క కాంగ్రెస్ పార్టీకే లోక్సభలో 100 మంది ఎంపీల బలం ఉంది. ఇప్పుడు గత దశాబ్దం తరువాత రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడయ్యారు. రాహుల్ గాంధీ ఫ్లోర్ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడు ఈ అంశాన్ని లేవనెత్తితే ఇట్స్ బికమ్ ఏ నేషనల్ ప్రాబ్లం, ఒక జాతీయ సమస్య అయ్యేదే. మీరు ఎందుకు లేవనెత్తలే? ఆ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించలేదు? ఇంకొకటి, ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టలే? మీరు 50 మంది సంతకాలు పెడితే ప్రైవేటు బిల్లు పెట్టచ్చు, మీరు ప్రైవేటు బిల్లు ఎందుకు పెట్టలేదు? ప్రైవేటు బిల్లు పెడితే బీజేపీ వైఖరి ఏందో తెలిసేది కదా. వైఖరి అన్నప్పుడు బీజేపీ కూడా ఇప్పుడు వీళ్ళు 42% తెలంగాణ రాష్ట్రంలో 42% కాంగ్రెస్ పెట్టేస్తే 50% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ చెప్తుంది. మరి ఒకవేళ నిజంగా వీళ్ళు పార్టీ పరంగా ఇప్పుడు బీసీకి సంబంధించినటువంటి ఇది కనుక ఒకవేళ పార్లమెంటులో లేవనెత్తితే గనక ఇప్పుడు అప్పుడు బీజేపీ వైఖరి కూడా స్పష్టమయ్యేది కదా. నేను అదే అంటున్నాను, బీజేపీ పార్టీ పరమైన వైఖరి స్పష్టమయ్యేదే, కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా స్పష్టమయ్యేదే. వాళ్ళు కూడా ఇంకా అనుకూలంగా ఉండొచ్చు కదా. అదే అంత మంచి అవకాశాన్ని, ప్లాట్ఫామ్ని మీరు ఉపయోగించకుండా జంతర్ మంతర్ని ఎట్లా ఉపయోగిస్తారనేది నా ప్రశ్న. సరే, జంతర్ మంతర్ ఒక ఎత్తుగడ, మీరు అంత పార్లమెంట్ హౌస్ని ఎందుకు వాడలేదు, ఆ ప్లాట్ఫామ్ని ఎందుకు వాడలేదు అనే ప్రశ్న నేను ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నానండి. 42% రిజర్వేషన్ భవిష్యత్తులో రావాలన్నా ఇప్పుడు మీరు అనుసరిస్తున్నటువంటి పద్ధతి ద్వారా రాదు. కాబట్టి మీ వ్యూహాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వ్యూహంలో భాగంగా శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవుతున్నాయి కదా. మరి ప్రారంభమవుతున్నటువంటి ఈ శీతాకాల సమావేశాల్లో మీరు దీన్ని పార్లమెంటు సాక్షిగా లేవనెత్తండి. 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంటు సాక్షిగా శీతాకాల సమావేశాల్లో లేవనెత్తండి. రాహుల్ గాంధీని మాట్లాడమని చెప్పండి. రాహుల్ గాంధీ పోయిన సమావేశాల్లో ఓట్ చోరీ గురించి మాట్లాడారు కదా. దేశం అంతా ఓట్ చోరీ అనేది ఒక అంశంగా మారింది కదా. కాబట్టి ఇవాళ బీసీల సమస్యలు కూడా, బీసీ రిజర్వేషన్ల సమస్యలు కూడా దేశవ్యాప్త సమస్యగా మారాలంటే రాహుల్ గాంధీ మాట్లాడాలి కదా. రాహుల్ గాంధీ మాట్లాడటమే కాదు, ఈ శీతాకాల సమావేశంలో మీరు ప్రైవేట్ బిల్లు పెట్టండి. తెలంగాణకు సంబంధించినటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అని బీజేపీ కూడా చూడొద్దండి. ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, ఇవాళ మీరు ఇంత నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇవాళ 42% మేము పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకే పోతామని ఇంత ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్ణయం తీసుకుని తెలుసా అండి? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవటమే.
జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో గెలవటము పార్టీ బలం అనుకుంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వ బలం అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బలం కాదు. ఎందుకనంటే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్లో 3 సార్లు ఎన్నికలు జరిగితే మీకు అవకాశమే దక్కలేదు. మొట్టమొదటిసారి ఎందుకు అవకాశం దక్కింది తెలుసా? మీరు బీసీ అభ్యర్థిని పెట్టరు కాబట్టి. రాష్ట్రంలో బీసీ ఉద్యమం జరుగుతుంది కాబట్టి మీ పార్టీకి అవకాశం దక్కింది. మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు. బీసీ సంఘాలు మొత్తం కూడా నవీన్ యాదవ్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పారు కదా. కాంగ్రెస్ విజయం కాకుండా బీసీల విజయం అనుకోవచ్చు దీన్ని. 100% 2014లో ఓడిపోయారు, 18లో ఓడిపోయారు, 2023లో ఓడిపోయారు. 3 సందర్భాలలో కూడా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ 3 సందర్భాలలో అగ్రవర్ణాలే ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు, అజహరుద్దీన్ ఉన్నారు. మొట్టమొదటిసారి బీసీకి టికెట్ ఇస్తే 24,000 ఓట్ల మెజార్టీతోటి గెలుచుకుంటూ వచ్చారు. మీ మద్దతు ఇవ్వబట్టే కదా, మా వర్గాల ఓట్లతోటే కదా మీరు అక్కడ గెలిచింది. కాబట్టి మీ బలం అనుకోని మీరు అనుకుంటున్నారు. కానీ మేము గెలవటానికి సహకరించిన మరుసటి రోజే ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలను మేము మన పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పటం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. ఇదొకటైతే, రెండోది మీకు బీహార్ ఎన్నిక చూడండి. బీహార్లో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ 202 స్థానాలు ఎట్లొచ్చినాయి వాళ్ళకి? బీహార్లో ఈబీసీలు ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ మద్దతుతోటే. జేడీయూ ఏ పార్టీ అండి? ఈబీసీల పార్టీ. ఉపేంద్ర కుష్వాహా ఆర్ఎల్ఎం పార్టీ ఎవరిదండి? ఈబీసీల పార్టీ కదా. అక్కడ ఈబీసీల మద్దతు చెప్పబట్టే ఈబీసీల పార్టీలు 100 సీట్లు గెలవబట్టే మీరు 202 సీట్లతోటి వాళ్ళ బీహార్లో బంపర్ మెజారిటీ తోటి అధికారంలోకి వస్తున్నారన్న విషయాన్ని మర్చిపోతున్నారు కదా. అంటే మీరు బీహార్లో గెలవటానికి బీసీలు కావాలా, జూబ్లీ హిల్స్లో గెలవటానికి బీసీలు కావాలా? కానీ మీ 2 పార్టీలు బీసీల సమస్యలను పరిష్కరించడానికి ఏకంగారా. ఇవాళ 42% రిజర్వేషన్లు కావాలి అని అంటే ఈ 2 పార్టీలు, 2 ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తేనే రిజర్వేషన్లు వస్తాయి అనేటటువంటి విషయం. అదే కదండి. ఇప్పుడు మీరు ప్రతిసారి రిజర్వేషన్ల సందర్భం వచ్చినప్పుడు తమిళనాడులో 69% రిజర్వేషన్లు అంటే ఉట్టిగేం రాలేదు కదా. అక్కడ జయలలిత ఫోర్స్ చేసింది. జయలలిత కృషితోటి, పివి నరసింహారావు గారు మద్దతుతోటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ఆ రోజు 69% రిజర్వేషన్లు 50% దాటి వచ్చాయి. మరి మీరు ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? 2 పార్టీలు ఇక్కడ 2 పార్టీలు బాధ్యత తీసుకుంటేనే చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు వస్తాయి. మీరు పార్టీపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తే దానికి ఏమీ శాంటిటీ ఉంటుంది? అఖిలపక్షము లేదు, ప్లస్ వేరే పార్టీతోటి సమన్వయం లేదు, ప్లస్ కేంద్ర ప్రభుత్వంతో కూడా అసలు కనీసం పార్లమెంట్ సమావేశాలలో కూడా కనీసం ఒక మాట కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. ఇవన్నీ లేకుండా వచ్చేటువంటి అవకాశమే లేదు. ఇప్పటి వరకు 42% రిజర్వేషన్ల విషయంలో గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఒక్క సంప్రదింపు చేయలేదు. రిజర్వేషన్లు ఎట్లొస్తాయని ప్రశ్న అడుగుతున్నాం. బీసీలు చాలా అమాయక ప్రజలు కనపడుతున్నారండి. మేము ఈ ప్రశ్నలన్నీ అడుగుతుంటే మీరు గతంలో బీఆర్ఎస్ని ఎందుకు అడగలేదంటారు? బీఆర్ఎస్ మోసం చేసింది కాబట్టి ఇంటికి పోయింది. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ బీసీలను మోసం చేసింది కాబట్టి ఇంటికి పోయింది. ఇవాళ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళని అడుగుతాం తప్ప మేము ఇంట్లోకి పోయి కూర్చున్నటువంటి వాళ్ళని, పదవులు ఊడిపోయినటువంటి తహసీల్దార్లను అడిగితే ఏమొస్తుందండి? తీసేసిన తహసీల్దార్లను అడగమండి మేము. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే హక్కు ఉంది. వాళ్ళని అడుగుతాము. తెచ్చేటటువంటి బాధ్యత వాళ్ళకే ఉంది, తేగల సత్తా వాళ్ళకే ఉంది, ఇవ్వగలిగినటువంటి వాళ్ళే. కాబట్టి మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాము. మీరు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రితోటి ఈ రిజర్వేషన్ల పైన ఏమి సంప్రదింపులు చేశారు? నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి. నవీన్ యాదవ్ గెలవంగలోనే నవీన్ యాదవ్ని తీసుకొని రాహుల్ గాంధీ దగ్గర తీసుకువెళ్ళి పరిచయం చేశారు కదా. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యను కూడా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకుపోండి. ఇవాళ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎవరు ప్రకటించారు? మల్లికార్జున్ ఖర్గే వచ్చి ప్రకటించారు కదా. ఇది కేంద్ర పార్టీ యొక్క బాధ్యతే కదా. కాబట్టి మీరు రాహుల్ గాంధీ ప్రయత్నం కావాలా, నరేంద్ర మోడీ సహకారం కావాలా? మీ అప్రోచ్ పర్ఫెక్ట్గా ఉండాలి. బిల్లు తయారు చేయటంలో కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించటంలో, ఇవేవి జరగకుండా రిజర్వేషన్లు రావు. మీరు 100 బందులు చేయండి, మీరు 100 రకాలైనటువంటి ధర్నాలు, హార్తాళ్ళు చేయండి. అసలు మనకి చట్టపరమైన పార్లమెంటరీ ప్రక్రియ పర్ఫెక్ట్గా లేకుండా రిజర్వేషన్లు రావు. మీరు తమిళనాడులో కూడా 12 ఏళ్ళు పోరాటం చేస్తే రిజర్వేషన్లు వచ్చాయి. 50% నుంచి 69%కి 12 ఏళ్ల పోరాటం. అది 1982 నుండి చేస్తే 1993లో వచ్చాయి. 11-12 ఏళ్ల పోరాటం. కాబట్టి మనం అంత సుదీర్ఘంగా ఈరోజు చేయాల్సినటువంటి అవసరం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే
పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొస్తే రిజర్వేషన్లు వచ్చేస్తాయి. మనం బిల్లు తయారు చేసి డైరెక్ట్గా ద్రౌపది ముర్ము గారికి పంపిస్తే అది ఎట్లా అవుతుందండి? అది 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 ప్రొసీజరే కాదు కదా. కాబట్టి రిజర్వేషన్లు రాలేదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రిజర్వేషన్లు సాధించడంలో తన వైఖరిని మార్చుకోవాలనేటటువంటి అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను. అయితే అయితే శశి గారు మీరు ఏంటంటే రీసెంట్గా మీ ఇనిషియేషన్ కూడా చాలా గమనిస్తున్నాం మేము. మొన్న అంతకుముందు ప్రధాని గారికి లేఖ రాశారు, పిఎం ఆఫీస్కి రాశారు, తర్వాత సీఎంఓ ఆఫీస్కి కూడా లేఖ రాశారు. మరి వాళ్ళ దగ్గర నుండి, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేనటువంటి విషయాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ చిత్తశుద్ధి అనేది దీంట్లో కనబడతలేదు అనేది. ఎందుకంటే ప్రాసెస్ ఒక రకంగా ఉంటే ఏ రకంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కానీ, మన ప్రభుత్వం పెద్దలు కానీ ఎవరు కూడా సరైన సీక్వెన్స్లో వెళ్ళలేదన్నది మీరు చెప్తుంటే స్పష్టమవుతుంది. మరి ఇప్పుడు మీరు ఇద్దరికి, అంటే పిఎంఓ ఆఫీస్కి ఒక లేఖ రాశారు, సీఎంఓ ఆఫీస్కి ఒక లేఖ రాశారు. ఎందుకంటే ఆ ఇనిషియేషన్ కూడా మీరే తీసుకున్నారు. మరి ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీఎంఓ కార్యాలయం నుంచి మీకు వచ్చిన స్పందన ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు ఉండాలి. ఆ కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్ ముందుకి మొట్టమొదటి నేనే వెళ్ళాను. ఒక రిపోర్ట్ ఇచ్చాను. రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి, తమిళనాడులో జరిగినటువంటి అనుభవాలు ఏంటి, ఇవన్నీ కూలంకషంగా ఒక రిపోర్ట్ ఇచ్చాం. కానీ ప్రభుత్వం ఎక్కడ పట్టించుకున్నట్టు కనపడలేదు. అయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనేక లోపాలు గమనించినటువంటి నేను ఇక లాభం లేదా అని చెప్పేసి నేను ప్రధానమంత్రి గారికి ఒక లేఖ పంపించాను. ఒక 3.5 పేజీల లేఖ, చాలా కేటగారికల్గా అసలు మేము ఎందుకు రిజర్వేషన్లు అడుగుతున్నాం, ఒక అంశం, రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి, ఎంత వెనకబాటుతనం ఉంది, ఎంత పర్సంటేజ్ ఉన్నాం, ఎంత రిజర్వేషన్లు ఇప్పటివరకు ఉన్నాయి, రిజర్వేషన్లు ఎట్లా తగ్గాయి, అన్నిటువంటి ఒక కేటగారికల్గా మనం ప్రధానమంత్రి కార్యాలయానికి, ప్రధానమంత్రి గారికి పంపించాం. దీంట్లో ఉన్నటువంటి సహజ న్యాయం ఏది, సామాజిక న్యాయం ఏంటి అనేది పంపించాం. మీకు తెలంగాణలో వెంకటరత్న గారు 134 బీసీ కులాలు ఉంటే 1994 నుండి మాకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వస్తుంటే ఈ రోజుకి 80 కులాలకు సంబంధించినటువంటి ఒక్కడు కూడా సర్పంచ్ కాలే. 50 కులాలకు సంబంధించినటువంటి వాడు ఒక్కడు కూడా వార్డు మెంబర్గా గెలవలే. నేను ఆ విషయాన్ని చాలా స్పష్టంగా, ఇంత వెనకబాటుతనం ఉంది, చివరి కులానికి కూడా రిజర్వేషన్ల ఫలాలు అందాలంటే ఇప్పుడున్నటువంటి 23% రిజర్వేషన్లు నాట్ అడక్వేట్. ఎస్సీ ఎస్టీలకు ప్రపోర్షనేట్, మాకు అడక్వేట్. కానీ మీకు చూడండి, 18% ఉన్నటువంటి అగ్రవర్ణాలకి మనకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ ఇచ్చాం. దట్ ఈస్ అడక్వేట్. కానీ బీసీలకు వచ్చేసరికి అడక్వెసీ ఎందుకు లేదు, అడక్వేట్ ఎందుకు లేదు అనేటటువంటి ఒక కీలకమైన అంశాన్ని నేను ప్రధానమంత్రి గారికి పంపించాను. ప్రధానమంత్రి గారే కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పట్టుకొని వచ్చి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చింది. అందుకని అక్కడ మీరు అడక్వేట్ చూసినప్పుడు మాకెందుకు అడక్వేట్ చూడలేకపోతున్నారు? ఇప్పుడున్నటువంటి 23% రిజర్వేషన్లతోటి కింది లాస్ట్గా ఉన్నటువంటి బీసీ కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందవు. కాబట్టే 42% రిజర్వేషన్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని నేను పంపిస్తే ప్రధానమంత్రి కార్యాలయానికి ధన్యవాదాలు. ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తిని నేను పంపించినటువంటి దానికి ప్రతిస్పందనగా ప్రధానమంత్రి కార్యాలయం రెస్పాండ్ అయ్యి నాకు స్వయంగా ఫోన్ చేసి నాకు దీని మీద ఉన్నటువంటి వివరాలు అడిగి నాకు ఒక గ్రీవెన్స్ పంపించారు. ఎవరిని సంప్రదించాలి, ఎవరితో మళ్ళీ దీన్ని ఫర్దర్ చేయాలి, ఈ నేను పంపిన లెటర్ని ఏ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నాం, ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా మళ్ళీ నాకు వాళ్ళు ప్రతిస్పందన పంపించడం జరిగింది. ఈ స్పందన చూసిన తర్వాత ఓ సామాన్యమైనటువంటి వ్యక్తిని నేనే ప్రధానమంత్రి కార్యాలయానికి రాస్తే స్పందించింది, మరి ముఖ్యమంత్రి స్థాయిలో, ఒక రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో సంప్రదింపులు చేస్తే స్పందించరా? నాకు అదే డౌట్ వస్తుంది. అందుకని నేనేం చేశానంటే ఇంకా అక్కడతోటి నా ప్రయత్నాలు ఆపితే మంచిది కాదని చెప్పేసి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఏం చేశాను, నవంబర్ 17 నాడు ముఖ్యమంత్రి గారికి 6 పేజీల లేఖ రాశాను. 6 పేజీల ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి అసలు ఎందుకు రిజర్వేషన్లకు ఎదురవుతున్న అడ్డంకులు ఏంటి, ఆ అడ్డంకులను ఎట్లా అధిగమించాలా. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ తర్వాత రాశారా, ముందు రాశారా? మీరు క్యాబినెట్ నిర్ణయం తీసుకోక ముందుకే ఈ లెటర్ వెళ్ళింది అనుకోవచ్చా? క్యాబినెట్ మీటింగ్
సాయంత్రం జరిగింది. నేను ఉదయం ఈ లెటర్ పంపించాను. మెయిల్ ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపించాను కాబట్టి ముఖ్యమంత్రి సీఎంఓ కార్యాలయానికి ఇది ఎప్పుడు చేరే ఉంటుంది. బట్ వాళ్ళు చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను చాలా డీటెయిల్గా ఒక 6 పేజీల ఉత్తరాన్ని ముఖ్యమంత్రి గారికి కూడా పంపించాను. ఇది మనం చేస్తున్నటువంటి ప్రొసీజర్ ఇది కాదు, ఇలా కాదు, ఈ విధంగా చేయొచ్చు, ఈ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయని పంపించాం. బట్ మాలాంటి ఒక సామాన్యులు పంపించేటటువంటి సలహాలు, సూచనలు ప్రభుత్వం తీసుకోదు. ఎందుకనంటే ప్రభుత్వమే లక్షల రూపాయల జీతాలు ఇచ్చి సలహాదారులను పెట్టుకుంటుంది. వాళ్ళు ఇస్తారు సలహాలు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఎవరు సలహా ఇచ్చినా ఏ విధమైన సలహాలు ఇస్తారు మరి? పాజిటివ్గానా నెగిటివ్గానా? అదేనండి, ఇప్పుడు పాజిటివ్ అయితే పార్టీపరమైన రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోతామని వస్తారా ఎవరన్నా? సలహాదారులు ఉన్నారు, వాళ్ళ సలహాదారులు చాలామందిని పెట్టరు. మనం గత ప్రభుత్వాన్ని కూడా విమర్శించాం సలహాదారుల విషయంలో. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అంతా సలహాదారులకు దోచిపెడుతున్నారని. పాపం ఈ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో అవసరం మేరకు రాజకీయ పునరావాసంగా సలహాదారులను పెంచుకుంటూ పోతున్నారు. ఇటీవల కూడా కొంతమందిని సలహాదారులుగా పెట్టినట్టున్నారు. వాళ్ళు ఇస్తారు, బ్రహ్మాండమైన సలహాలు ఇస్తారు, నాకేం అభ్యంతరం లేదు. కానీ బట్ మేము దారిన పోయేటోళ్ళం కూడా కొన్ని సూచనలు చేస్తే వీటిలలో కూడా ఒక్కటన్నా వ్యాలిడ్ ఉండదా? వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉండదా? కాబట్టి మీకు ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. కోర్టుకు పోతే మొట్టికాయలు పడుతున్నాయి. బిల్లులు పంపిస్తే రాష్ట్రపతి, గవర్నరు స్పందించడం లేదు. అక్కడే తెలిపోయింది కదా మీ ఎక్స్పర్టైజ్ ఏంటనేది, అక్కడే తెలిపోయింది కదా. కాబట్టి మీరు ఎక్కడో నిజంగా బీసీ సమాజంలో ఇంటలెక్చువల్స్ అప్పటికి భయపడుతూనే ఉన్నారు. ఇట్లా కాదు, ఇట్లా రాదు రిజర్వేషన్లు, ఇది కాదు, మీరు చేస్తున్నటువంటి ప్రొసీజర్ కరెక్ట్గా లేదు అని చెప్తున్నప్పటికి కూడా ప్రభుత్వము ఏమాత్రం పట్టించుకోకపోవటం వల్లే ఇవాళ ఈ పరిస్థితి తయారైంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలట 42% పార్టీ పరంగా ఇచ్చేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీలు దాన్ని కూడా ఇట్లానే చేస్తారండి. ఇప్పుడు ఏమంటున్నారు? మొట్టమొదట ప్రభుత్వము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గంభీరంగా పలికింది ఏంటో తెలుసా? 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతాం, ఎవడు అడ్డం చూస్తామని వాళ్ళే అన్నారు. మరి ఎవడడ్డం వచ్చిండండి ఇవాళ? ఎవరు అడ్డుపడుతున్నారండి ఇవాళ? ఇప్పుడు మీరు చెప్తుంటా అంటే ఇప్పుడు ప్రతిదీ ఒక్కొక్క అంశాలు కూడా తెర మీదకి వస్తున్నప్పుడు అనేక అనుమానాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నిజంగా కామారెడ్డి డిక్లరేషన్ కూడా 42%తో పాటు అనేక హామీలు ఇచ్చిండ్రు. ఎన్నికలకు ముందు కూడా అనేక హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు బీసీలో 42% రిజర్వేషన్లే కాకుండా కామారెడ్డి డిక్లరేషన్లో కూడా కొన్ని హామీలు ఇచ్చారు. మరి ఆ హామీలు కూడా నెరవేరాయా దీంతో పాటు? ఇట్లనే ఇవి కూడా తత్సారం చేస్తున్నా, మీకున్నటువంటి ఆలోచనలు ఏంటి? ఇప్పుడు వెంకటరత్నం గారు, ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో స్వయంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు వచ్చి దీన్ని రిలీజ్ చేశారు. దీంట్లో ఏమి హామీలు ఇచ్చారంటే రిజర్వేషన్లు, సంక్షేమము, నిధులు, వృత్తులు, ఈ అన్నికి సంబంధించినటువంటి హామీలు, ఒక పెద్ద చిట్టానే హామీలు ఇచ్చారు. ఒక కాంగ్రెస్ ఒక మంచి గేమ్ ఆడిందండి బీసీలతోటి ఈ 2 సంవత్సరాల్లో. ఏం ఆడిందనంటే 42% రిజర్వేషన్లు ముందు పెట్టి మమ్మల్ని అందరినీ మిణుగురు పురుగులు లెక్క 42% రిజర్వేషన్ల చుట్టే తిప్పారు. మేము ఏ కాడికి మొత్తం ఆ ఉద్యమాన్ని అంతా కూడా 42% రిజర్వేషన్ల చుట్టూ తిప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో ఉన్నటువంటి మిగతా హామీలను మర్చిపోవాలని ప్రభుత్వం అనుకున్నది. మేము కూడా మర్చిపోయినాం. మేము ప్రభుత్వం వలలో పడ్డాం. సలహాదారులు కూడా ఇదే ఇచ్చారు. We fall into the trap of government. The BCs are fall into the trap of government. సలహాదారులు ఇచ్చి ఉండొచ్చు, అడ్వైజర్స్. అదే వాళ్ళు చాలా బలంగా ఉన్నారనే విషయాన్ని నేను కూడా ఒప్పుకుంటున్నాను. మీరు ఎంత వ్యంగ్యంగా అన్నప్పుడు కూడా నేను నాకున్నటువంటి అభిప్రాయం నేను స్పష్టంగానే చెప్పదలుచుకున్నాను. ఈ 42% రిజర్వేషన్లు ఫస్టే ఉంది. ఇది రాకపోగా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఒక్కటి, ఈవెన్ ద సింగిల్ promise not realized in these 2 years of Congress government under the leadership of the Sri గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. దీంట్లో బడ్జెట్లో 20,000 కోట్లు ఇస్తామన్నారు. 2 బడ్జెట్లు పెట్టరు, సగటున సగమే ఇచ్చారు. మొదటి బడ్జెట్లో 9,300 కోట్ల రూపాయలు, రెండో బడ్జెట్లో 11,300 కోట్ల రూపాయలు అని యావరేజ్గా సగం ఇచ్చారు. 20,000 కోట్లు ఇస్తామని. బీసీలకు సప్లాన్ ఇస్తామన్నారు. సప్లాన్ ఏమీ కొత్తది కాదు వెంకటరత్నం గారు. 2013లోనే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం శాసనసభలో బీసీ సప్లాన్ ప్రకటించింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ వెలికి తీస్తే సరిపోతుంది, అంతే. దాంట్లో పెద్దగా చేయాల్సింది ఏందో, చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. బీసీ సప్లాన్ ఇస్తామన్నారు, దాన్ని పక్కన పెట్టేశారు. బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, దాన్ని పక్కన పెట్టారు. బీసీ వృత్తిదారులకు వ్యక్తిగత రుణాలు ఇస్తామన్నారు, దాన్ని పక్కన పెట్టారు. మరీ విచిత్రం ఏంటి తెలుసా? అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిందే బీసీలు 8 మంది. లెక్క ప్రకారం
జనాభా దామాష ప్రకారం మాకు మంత్రివర్గంలో 8 మంత్రి పదవులు రావాలి, అందరికీ మంత్రి పదవులు రావాలి మా వాళ్ళకి. కేసీఆర్ 4 ఇస్తే ఈయన మొన్నటిదాకా 2 ఇచ్చారు, మొన్న మంత్రివర్గ విస్తరణలో ఇంకొకరికి ఇచ్చారు, 3కి ఇచ్చారు, ఇంకొకటి తక్కువే. ఆ ఒక్కటన్నా ఎంబీసీలకు ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చిన ప్రామిసే. మంత్రివర్గంలో ఎంబీసీలకు ప్రాధాన్యత ఇస్తా అన్నారు. అసలు ఎంబీసీలను పట్టించుకోవట్లేదు, మంత్రి పదవి ఇస్తారా ఇక? వీళ్ళు ఇచ్చినటువంటి హామీలే. అంటే ఇట్లాంటి కీలకమైన హామీలు. తర్వాత వెనకబడినటువంటి అన్ని కులాలకు కార్పొరేషన్లు పెడతామన్నారు. అన్ని కులాలకు వద్దు వెంకటరత్నం గారు, నేనే అంటున్నాను. బీసీ కార్పొరేషన్ ఉంది, ఎంబీసీ కార్పొరేషన్ కేసీఆర్ గారు పెట్టారు. తరువాత ఇదే కేసీఆర్ గారు పాపం గొప్ప వ్యక్తి, గొప్పగా ఆలోచించిన వ్యక్తి, వైశ్య కార్పొరేషన్ పెట్టారు. వీళ్ళు వచ్చినాక దానికి కాలువ సుజాత గారిని చైర్మన్ చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టారు. ఆ కులాలకు వద్దనట్లే, ఆ కులాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కార్పొరేషన్లు పెట్టడం ధర్మం అని మీరు భావించారు, పెట్టారు. పెట్టండి, వద్దు అనే కుసంస్కారం, అంత తక్కువ హీనస్థాయి ఆలోచన లేదు. బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టే హృదయము, వైశ్య కార్పొరేషన్ పెట్టే హృదయం మీకుంది. మాకు బీసీ కార్పొరేషన్ ఉంది, ఎంబీసీ కార్పొరేషన్ ఉంది. 134 బీసీ కులాల్లో 40 కులాలు సంచార జాతులు ఉంటారు. వెంకటరత్నం గారు మీరు చెప్పండి, సంచార జాతుల కంటే వెనకబడ్డ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఇంకెవరినన్నా మీరు చూపిస్తారా? మీ ప్రభుత్వం చూపెడతారా? మీ కులగణన ఎక్కడ పోయింది? గొప్పగా చెప్తారు కదా, దేశానికే ఆదర్శమైన మీ కులగణన ఎక్కడ పోయిందని నేను అడుగుతున్నాను. ఈ 40 కులాలకు సంచార జాతుల కార్పొరేషన్ పెట్టమని నేను 100 సార్లు లేఖ రాసిన ఇదే ముఖ్యమంత్రి గారికి, సీఎంఓకి. పట్టించుకున్నావా? మా బీసీలు గొర్రెలండి, ఎవ్వడు పట్టించుకోవట్లేదు, ఎవ్వడు పట్టించుకోవట్లేదు. మొత్తం 42% రిజర్వేషన్ చుట్టూ తిరిగిపోయారు. 42% రిజర్వేషన్ చుట్టూ తిరిగి ఇవాళ సాధించింది ఏంటంటే శూన్యహస్తం. ఏమన్నాం? శుష్క ప్రియాలు శూన్యహస్తాలు అంటాం కదా. మేము రాష్ట్రంలో 56% ఉన్నాం, ఓట్లు మావే, సీట్లు మావే, రాజ్యాధికారం మాదే. మాటలకే కదా, ఎక్కడొస్తుంది? మనం జూబ్లీహిల్స్లో మనం గెలిపించినాం, మనకు విలువ ఉందా? జూబ్లీహిల్స్లో మనమే గెలిపించినాం, మనవాడే గెలిచిండు కదా, మరి మనకు విలువ ఉందా? అక్కడ గెలవంగులోనే మనతో పనితీరంగులోనే ఏం చేశారు? పార్టీపరమైన రిజర్వేషన్లు ఇస్తాం 42% అనేది ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ ఎన్నికకు ముందు అంత ధైర్యంగా ఎందుకు నిర్ణయం తీసుకోలే మీరు? ఎందుకు అనంటే అట్లాంటి నిర్ణయం తీసుకుంటే జూబ్లీహిల్స్లో మీరు ఓడిపోతారు కాబట్టి ఆ నిర్ణయం తీసుకోలేదు. సంచార జాతుల కార్పొరేషన్ పెట్టడం ఎంత న్యాయం మీరు చెప్పండి వెంకటరత్నం గారు. మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇవాళ సంచార జాతుల కార్పొరేషన్ పెట్టమని మనం ఎందుకు ఫైటింగ్ చేయట్లేదు? మనం ఎందుకు పోరాటం లేదు? ఏదో పోరాడాలా? దీనికి న్యాయమైన సహజమైనటువంటి డిమాండ్కి పోరాటం ఎందుకండి? సెల్ఫ్ డెసిషన్ తీసుకోవాల్సింది ప్రభుత్వం. ప్రజాపాలన కదా, మరి ప్రజాపాలనలో పోరాటం ఎందుకు? హీన స్థాయిలో బతుకుతున్నటువంటి సంచార జాతులకు కార్పొరేషన్ పెట్టమంటే పెట్టరు. ఇది ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో. కాబట్టి 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తే అది బీసీలకు నష్టం. ఎందుకు అనంటే మిగతా 2 పార్టీల వైఖరి తెలియదు. ఒకవేళ వాళ్ళు కూడా 42% అన్నా గందరగోళం అవుతుంది మొత్తము. అదే చట్టబద్ధమైతే ఒక గ్రామ పంచాయతీని బీసీలకు రిజర్వ్ చేస్తే 3 పార్టీలు బీసీని నిలబెడతాయి. వాళ్ళ పరిస్థితి ఉండదు. మీరు బీసీని నిలబెట్టిన దగ్గర వాళ్ళు ఓసీని నిలబెడతారు, వాళ్ళు ఓసీని నిలబెట్టిన దగ్గర మీరు బీసీని నిలబెడితే పరిస్థితి ఇక గ్రామాల రాజకీయ వాతావరణము డబ్బు నోడితే దూడ్డే అన్నట్టు తయారవుతుందండి. కాబట్టి అట్లా మళ్ళీ అగ్రవర్ణాలే అధికారం చెలాయించేటువంటి అవకాశం ఉంది. పార్టీ ఏదైనా సరే మళ్ళీ ఒక అగ్రవర్ణిస్తుంటుందంట. కాబట్టి చట్టబద్ధమైన రిజర్వేషన్లు రక్షణ 42% రిజర్వేషన్ ఈజ్ ఐ వాష్, కంటి తుడుపు మాత్రమే, అది ఉపయోగపడదు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి వినమ్రపూర్వకంగా చెప్తున్నది, 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా సాధించటానికి ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నాలతోటి ఇంకొక దశాబ్దమైన రిజర్వేషన్లు రావు. మీ వ్యూహాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సాధించాల్సినటువంటి ఒక ప్రక్రియ. పార్లమెంట్లో కొట్లాడండి, ప్రైవేటు బిల్లు పెట్టండి. ఇక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కాబట్టి ఇప్పటికే ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి కోర్టు ఇవ్వకపోయిన సందర్భంలో వెనుకకు పోయారు కాబట్టి ఇప్పుడు ఇక 42% దానికి విలువ లేదు. కాబట్టి పార్టీ పరంగానైనా చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నంగా 56% పార్టీ పరంగా ఇవ్వండి.
జనాభా దామాషా ప్రకారం అనే డిమాండ్ని ఆర్టీవీ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఓకే సార్. ఇప్పుడు మీరు చెప్తున్నది అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు ఇంతమంది దశాబ్దాలుగా 4 దశాబ్దాల నుంచి బీసీల ఉద్యమం కూడా నడుస్తుంది. మరి బీసీల నేతలంతా ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా ఎక్కడికి పోయారు? కాంప్రమైజ్ అవుతున్నారా? లేకపోతే ఒక చిత్తశుద్ధితోటి పని చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేకపోవడం, ఒకవేళ పట్టించుకోకున్నా కానీ ఇప్పటి వరకు చేసినటువంటి ఉద్యమాలతోటి బీసీ సాధికారత కోసం సాధించింది ఏందన్నది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. మరి ఇట్లాంటి నేపథ్యంలో కూడా ఇక్కడ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో అంశాలు లేవనెత్తట్లేదు. దాంతోపాటు ఇక్కడ కేబినెట్ మీటింగ్లో కూడా 42% అని చెప్పి అంటున్నారు. ఇది అంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఎన్నికలకు వెళ్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో బీసీ నాయకుల స్పందన ఏమొస్తుంది? ఆర్ కృష్ణయ్య గారు కూడా రేపు బంద్కు పిలుపునిస్తున్నామని చెప్పి అన్నారు. మొత్తం తహసీల్దార్ కార్యాలయాల దగ్గర నుండి మండల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, రెవెన్యూ కార్యాలయాలు మొత్తం మేము ధర్నా చేస్తాము అదని చెప్పి అంటున్నారు. నిజంగా ఈ ధర్నాలు దేనికి సంకేతము? అసలు ఇవన్నీ చేస్తే ప్రభుత్వం తలొగ్గేటువంటి పరిస్థితి ఉంటుందా? మరి దీన్ని కూడా మీరు కంటి తుడుపు చర్యగానే అంటే బీసీలలో కొంత మేము చేస్తున్నామని చెప్పుకోవడానికి ముందుకెళ్తున్నారనుకోవచ్చా? లేకపోతే నిజంగా దీనివల్ల ఒక క్రెడిబిలిటీ ఏమన్నా దొరుకుతుందా? ఇప్పుడు నేను ఆరోపణలు చేయను కానీ ఒక విషయం స్పష్టంగా చెప్తాం. బీసీ ఉద్యమాల్లో కన్సిస్టెన్సీ లేదు. కన్సిస్టెన్సీ లేనటువంటి ఉద్యమాలు ఫలితాన్ని సాధించలేవు. మీరు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకోండి. 58 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, అది కన్సిస్టెన్సీ. కాబట్టి ఫైనల్ రిజల్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. బీసీ ఉద్యమాలు అట్లాంటి కన్సిస్టెన్సీ లేదు. తర్వాత సెగ పెట్టాల్సిన దగ్గర పెట్టకుండా, అంటే నొప్పి అవుతున్న దగ్గర మందు రాయకుండా ఎక్కడో రాస్తున్నాము. దాంతో లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాం. ఉద్యమాల లక్ష్యం నెరవేరలేకపోతుంది అనేది చాలా స్పష్టం. అది అందరూ ఒప్పుకొని తీరాల్సినటువంటి ఉద్యమంలో లోపం లేదు. బట్ ఎట్లా ఆ ఉద్యమాన్ని ఏ రూపంలో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టలేకపోతున్నాం. అంటే మనం సెగ పెట్టాల్సింది కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి. అక్కడ పెట్టకుండా మనం ఆ పార్టీల ద్వారా ప్రాతినిధ్యం వహించి వాటికి సెగ పెట్టలేం. ఇది కామన్ ఫినామినా అండి. నేను ఆ పార్టీలో ఉండి ఆ పార్టీని విమర్శించలేను, ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ మీద ఉద్యమం చేయలేను. చేస్తున్నానంటే దాంట్లో ఎవరు నమ్ముతారు? ఎక్కడ దాకా పోతుంది? కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంటుంది? ట్రాన్స్పరెన్సీ ఎంత ఉంటుంది అక్కడ? కాబట్టి ఇవాళ ఆ పార్టీలను పై స్థాయిలో సెగబెట్టకుండా గ్రామ స్థాయికి వచ్చేసో, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంఆర్ఓకి వినత పత్రం ఇస్తే వచ్చేది కాదండి. ఇది ఒక లాంగ్ రన్ పెద్ద ఈ అచీవ్మెంట్. ఇది రిజర్వేషన్ సాధించడం అంత తేలికైనటువంటి విషయం కాదు కదా. ఇవాళ మీకు మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషను అనిల్ జొరాంగే అసలు ఒక్కసారి పిలిపిస్తే మనం బాంబేకి జనం వస్తుంటే హైకోర్టు ఇంటర్ఫేర్ అయ్యి మీరు బాంబేలోకి జనాన్ని రానియద్దు అని హైకోర్టు ఆర్డర్ వేసింది. ప్రభుత్వం బతిలాడుకుంది అనిల్ జొరాంగేని. అయినా కానీ ఆయన 3-4 ఏళ్లుగా ఉద్యమం చేస్తుండు, మరాఠాలకు రిజర్వేషన్లు సాధించలేకపోతుండు. అంత పెద్ద ఉద్యమాన్ని నిర్మించిన అనిల్ జొరాంగే సాధించలేంది మనం చిన్న స్థాయిలో ఉద్యమంతో సాధించలేము. కానీ లాబియింగ్ తోటి మనం సాధించవచ్చు. ఎందుకు లాబియింగ్ తోటి? అరే బీహార్లో మనమే గెలిపించినాం, జూబ్లీ హిల్స్లో మనమే గెలిపించినాం. మన దగ్గర ఓటు బలం ఉంది. మరాఠాలకు అంత బలం లేదని అనుకుందాం ఒక విధంగా. అరే మనకంత బలం ఉంది. అంత బలం ఉండి మనం ఈ 2 ప్రభుత్వాలను రిజర్వేషన్ల సాధన వైపుకి ఎందుకు పట్టుకురాలేకపోతున్నామంటే ఎక్కడో లోపం ఉంది. సెగ పెట్టాల్సిన దగ్గర పెట్టట్లేదు అనేటటువంటిది గమనించాలి మనం. కాబట్టి ఆ 2 పార్టీలకు కూడా బాధ్యత ఉంది. నేను అనేది ఏంటంటే, మీరు మా ఓట్లతో గెలుస్తున్నారు, మా ఓట్లతో అధికారంలో ఉంటున్నారు. వాస్తవమా కాదా? ఇది నేను ఎగ్జాంపుల్స్, ఎవిడెన్సెస్తో సహా చెప్తున్నాను. మీరు హర్యానాలో కూడా నాయబ్ సింగ్ సైని యాదవ్ల మద్దతుతోటి భారతీయ జనతా పార్టీ గెలిచింది. మరాఠాలు మొత్తం వ్యతిరేకించిన మహారాష్ట్రలో బీసీల మద్దతుతోటి భారతీయ జనతా పార్టీ గెలిచింది. మేమంత దేశమంతా గెలిపించుకుంటున్నాం. కాంగ్రెస్ 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అధికారానికి దూరంగా ఉంటే ఒక్క కాంగ్రెస్కి బీసీల మద్దతుతోటే ఇవాళ తెలంగాణ అధికారంలోకి వచ్చింది. అంటే మా ఓట్లతో మీరు అధికారంలోకి వస్తున్నారు, మా ఓట్లతో పదవులు పొందుతున్నారు. మేమేం అడిగినాం అంటే జస్ట్ రిజర్వేషన్లు అడిగినాం, సంక్షేమం అడిగినాం, లేకపోతే బడ్జెట్లో నిధులు అడిగినాం. చూపించినప్పటికీ కూడా బలానికి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ను మాకు ఇవ్వమని చెప్పి రిజర్వేషన్ల పరంగా అడుగుతున్నారు. అయినప్పటికీ కూడా ఏదైతే అంశాన్ని తీసుకొని ఎన్నికల ముందుకు వచ్చారో అదే ఇంప్లిమెంట్ చేయలేకపోవడానికి ఎట్లా చూస్తున్నారు మరి దీన్ని? భారతీయ జనతా పార్టీ నుంచి 8 మంది ఎంపీలు గెలిస్తే 3 బీసీలేనండి. ఏరు దాటినాక తెప్ప తగలేస్తున్నారు.
చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏరు దాటినాక తెప్ప తగలేస్తున్నటువంటి రాజకీయాలు తెలంగాణలో కనపడుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా నేను కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాను. 42% బీసీల రిజర్వేషన్ అనేది ఇట్స్ అ జెన్యూన్ డిమాండ్ ఫర్ ద సోషల్ జస్టిస్, ఫర్ ద కాజ్ ఆఫ్ బెనిఫిట్స్ టు ది లాస్ట్ క్యాస్ట్స్. చిట్ట చివరి కులానికి కూడా రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలనే ఒక గొప్ప లక్ష్యంతో మనం 42% రిజర్వేషన్లు అడుగుతున్నాం. కాబట్టి మీ రెండు ప్రభుత్వాలు సమన్వయంతో రిజర్వేషన్లు సాధించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యత మీకు మేము అధికారం ఇచ్చి అప్పచెప్పాం, ఉట్టిగా అడగట్లేదు. కాబట్టి బట్ రాబోయే రోజుల్లోనైనా మీరు చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు సాధిస్తారని ఇప్పటికీ నమ్ముతున్నాం కాబట్టే మీకు ఎన్నికల్లో గెలుపు వస్తుందనే విషయాన్ని గమనించాలా. కాబట్టి ఇప్పటికైనా మోసం చేయడానికి ప్రయత్నం చేయకండి. మాకు కూడా అర్థమవుతుంది, మాకు కూడా తెలివి మీరిపోయినాం, మాకు కూడా అర్థమవుతుంది. మీ ప్రొసీజర్స్ వల్ల, మీ ప్రయత్నాల వల్ల, మీ ప్రక్రియ వల్ల రిజర్వేషన్లు వస్తాయా రావా అనేది అర్థమవుతుంది. కాకపోతే దేనికైనా సమయము, సందర్భం రావాలా. అది వచ్చిన రోజున మోసం చేసినటువంటి పార్టీలు అధికారం నుండి గింటి వేయబడతాయనేటటువంటి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోమని రెండు పార్టీలకి వినయపూర్వకంగా చెప్తున్నాను. ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఇచ్చే పార్టీపరమైన రిజర్వేషన్లు గందరగోళంగా మారతాయి. ఇప్పటికైనా సరే ఎన్నికలు ఆగవు కాబట్టి 3 రాజకీయ పార్టీలకి, కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కి, బీజేపీకి నేను చేస్తున్న విజ్ఞప్తి, జెన్యూన్ డిమాండ్ జనాభా దామాషా ప్రకారంగా 56%, అంటే 100కు 56 మంది బీసీలు సర్పంచులయ్యే జాగ్రత్తలు, చర్యలు మీ పార్టీల తరపున తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వారి ఆవేదన, ఆలోచన విధానం చాలా ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు దశాబ్దాలుగా సాగుతున్నటువంటి ఉద్యమంలో బీసీలు సాధించిన ప్రగతి ఏంటంటే అది చాలా తక్కువగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ 134 బీసీ కులాలు పైగా ఉన్నప్పటికీ కూడా అందులో 80 కులాలు కూడా గ్రామ స్థాయిలో కూడా ప్రాతినిధ్యం వహించలేదు. 50 కులాలు కనీసం వార్డు మెంబర్గా కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి నేపథ్యంలో బీసీలు ఎప్పుడూ అనగదొక్కపడుతున్నారన్నారు, ఒక స్ట్రాటజికల్ ట్రాప్లో పడిపోతున్నారన్నటువంటి విషయాలు కూడా అనేకం తేటతెల్లమవుతున్నాయి. ఇన్నాళ్ళు అధికారానికి దూరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా 42% బీసీ డిక్లరేషన్ అంశం తెర మీదకి వచ్చిన తర్వాతనే ఇక్కడ అధికారంలోకి వచ్చిందని చెప్పి అంటున్నారు. దాంతోపాటు ఎన్నో హామీలు కూడా కామారెడ్డి డిక్లరేషన్ కిందనే ఇచ్చినప్పటికీ కూడా అవి నెరవేరకపోవడాన్ని కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఇక్కడ బీసీలు ఎక్కడో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు చైతన్యం వచ్చింది కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇప్పటి వరకు అగ్రవర్ణాలు నిలబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీసీ క్యాండిడేట్ను నిలబెట్టడం వల్లనే ఈసారి 25,000 మెజార్టీ సాధించిందన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందుకు రాలేదు, కేవలం బీసీ అభ్యర్థులను నిలబెట్టాడు కాబట్టి వచ్చిందన్నటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకూడదన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికీ ప్రధానమంత్రి గారికి ఇక్కడ ఒక స్ట్రాటజికల్ ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. శీతాకాల సమావేశాల్లో కూడా ఇక్కడ ప్రైవేటు బిల్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ గతంలో కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినటువంటి సమయంలో పార్లమెంటు సమావేశాలు ఓ పక్క జరుగుతున్నప్పటికీ కూడా పార్లమెంట్లో ఎందుకు ఈ అంశం లేవనెత్తలేదన్నది కూడా ఇక్కడ చాలా సున్నితమైనటువంటి అంశంగా గమనించాల్సినటువంటి అంశంగా, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి ఏ పార్టీకి నిదర్శనం ఉందన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏం సమాధానం చెప్తారన్నది కూడా ఇక్కడ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తినైనటువంటి నేను ఒక పిఎంఓ ఆఫీస్కి లెటర్ వస్తే ప్రతిదీ కూడా ఎవరిని సంప్రదించాలి, ఏ ఇనిషియేషన్ తీసుకోవాలి, ఎట్లాంటి ఆచరణాత్మకంగా వెళ్ళాలి అన్నటువంటి దానికి సంబంధించి కొంత సమాచారం ఇచ్చారు. దానికి సంబంధించి ఫోన్ నెంబర్తో సహా పర్సనల్గా ఫోన్ చేసి స్పందించారని చెప్పి అంటున్నారు. అట్లాంటి సామాన్యమైనటువంటి నాకే ఇంత రెస్పాండ్ అయినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పీఎంని కానీ అలాగే పార్లమెంటు సమావేశాల్లో కానీ ఎందుకు ఈ అంశాన్ని తీసుకురాలేకపోతున్నటువంటి ప్రశ్న ఇక్కడ చాలా ఆలోచింపజేస్తుంది. ఇప్పటి వరకు కూడా ఒక స్ట్రాటజికల్ అంటే రిజర్వేషన్లు సాధించడానికి సరైనటువంటి మార్గాల్ని అన్వేషించకుండా కంటి తుడుపు చర్యలుగానే ఇక్కడ కొన్ని ప్రణాళికలు వేసుకుంటూ ఇక్కడ స్ట్రాటజికల్ ఒక ట్రాప్లో పడేసేటువంటి వ్యవహారాలే అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటువంటి బీసీల రిజర్వేషన్ 42% డిక్లరేషన్ ఏదైతే ఉందో అది హైకోర్టు కానీ ఇటు సుప్రీంకోర్టు కానీ దాని మీద స్పందించినటువంటి నేపథ్యంలో కూడా ఈ ఎన్నికలు 42% తోటి రిజర్వేషన్ సాధ్యం కావు అన్నటువంటి విషయంలో పార్టీ పరంగా ఇస్తామనడం కూడా ఇది ఒక చాలా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బీసీ సమాజం మళ్ళీ దీన్ని ట్రాప్లో పడకుండా కూడా ఒక పార్టీ ఇవ్వడం కాదు, దానికి చట్టబద్ధత కల్పించాలన్నటువంటి ఒక అంశాన్ని కూడా తీవ్రంగా పరిగణించాలి. ఇప్పుడు పార్టీ ఇస్తుంది కానీ రాబోయే రోజుల్లో మళ్ళీ మిగిలిన పార్టీలు కూడా దానికి సానుకూలంగా
సానుకూలంగా ఉండాలి కదా. ఇప్పటికే బీజేపీ లాంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ గనక చట్టబద్ధత వైపు వెళ్తే మేము 50%కైనా ఓకే అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా మరింత ఆలోచింపజేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక అగ్రవర్ణాల యొక్క కుట్రల్లో బీసీలు బలైపోతున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు బీసీలు ప్రాతినిధ్యం వహించలేనటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి. 40కి పైగా సంచార జాతులు ఉన్నప్పుడు సంచార జాతులకు సంబంధించి ఒక కమిటీని కూడా ఒక కార్పొరేషన్ను వేయలేకపోవడాన్ని కూడా దీని యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. ఒక లోపాయకార ఒప్పందాలు ఖచ్చితంగా జరుగుతున్నాయన్నటువంటి విషయాలను కూడా గమనించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ కాబట్టి ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా ప్రభుత్వాలకు ప్రజలపైన ప్రజాపాలన అని చెప్పుకునేటువంటి విధానంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవరు అడిగినా అడగకున్నా సెల్ఫ్ డెసిషన్, ఒక డెసిషన్ మేకర్గా ఉండి సంచార జాతులకు కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి చర్యలు తీసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ కూడా దీనిపై కూడా బీసీ సంఘాలు కూడా అడపాదడపా స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ స్పందన సరిపోదు, కావలసినంత డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఇది కేవలం ఒక పార్టీలకు, అంటే ఏ పార్టీలు అధికారంలో ఉంటే ఆ పార్టీలో వండుకుంటూ పార్టీలను ప్రశ్నించలేని ఒక సమస్యాత్మకమైనటువంటి వాతావరణంలోకి ఇక్కడ బీసీ నాయకులు కూడా ఉంటున్నారు. కాబట్టి ఇదంతా కాకుండా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజంగా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామన్న సరికాదు. దీన్ని 56% జనాభా దామాషా ప్రకారము కేటాయిస్తేనే దీనికి ఒక నిజంగా చిత్తశుద్ధికి నిదర్శనంగా, ప్లస్ బీసీలకు సరైన న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్ కల్పించినప్పుడు, ఇక్కడ ఓబీసీ అలాగే అగ్రవర్ణాలకు 17% రిజర్వేషన్ కల్పించినప్పుడు, అలాగే 56% ఆటోమేటిక్గా బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఈక్వేషన్స్ 100% సెట్ అయిపోతుంది కదా. మరి ఇవన్నీ ఈక్వేషన్స్ తెలిసి కూడా ఎందుకు ఎక్కడ తప్పు జరుగుతుందన్నటువంటి ప్రశ్నలు కూడా ప్రొఫెసర్ తిరునహరి శేష్ గారు లేవనెత్తుతున్నారు. ఇప్పటికీ పీఎంఓ ఆఫీస్ నుంచి సరైనటువంటి స్పందన వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ ఎప్పుడైతే మొన్న కేబినెట్ సమావేశాలు జరిగిన రోజే ఇక్కడ సీఎంఓ ఆఫీసుకు కూడా ఒక లేఖ రాశారు. వారికి ఇంకా సమాధానం రాలేదు. దీనిపై ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు వస్తున్నాయి. బీసీ సమాజం ఇంకా అణగారిన వైపే వెళ్తుందన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వారు వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికైనా మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ జెడ్పీటీసీ అలాగే ఎంపీటీసీ ఎన్నికలు వచ్చేసరికి కూడా అప్పుడు మేము చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పంటారు. దాని మీద కూడా తమకు నమ్మకం లేదన్నటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. గతంలో ఏ విధంగా హామీలు ఇచ్చి అబాసు పాలయ్యారా, లేకపోతే హామీలను తుంగలు తొక్కారా, లేకపోతే ఒక స్ట్రాటజికల్ వ్యూ నడుస్తుందా అన్నది కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే ఇట్లా ఉంటే, ఇప్పుడు డిక్లరేషన్ చేసిన తర్వాతనే ఇట్లా ఉంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మరీ ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. బీసీలను మోసం చేసేటువంటి పార్టీలకు గతంలో ఎలాగైతే బుద్ధి చెప్పామో ఇప్పుడు చెప్తున్నటువంటి నమ్మకం బలిగేటువంటి పార్టీలకు కూడా అదే విషయం చెప్తున్నాము. బీసీల క్యాండిడేట్ను నిలబెట్టారు కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచారు. ఇది బీసీల సత్తా. రేపు బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 202 సీట్లు సాధించిందంటే దానికి సంబంధించి కూడా ఈబీసీల యొక్క బలమే ఇక్కడ వారిని గెలిపించింది. కాబట్టి అదంటున్నారు. ఇక్కడ 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఇక్కడ స్ట్రాటజికల్గా ఉండి అధికారంలోకి వచ్చారు. కానీ ఇంకా కూడా నమ్మబలికేటువంటి ప్రయత్నాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చేయకూడదు. బీసీలు తెలివి మీరిపోయారు. అప్పటి ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు లేదు. ఎప్పుడైనా సరే ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళడంలో తాము ఎప్పటి ముందుంటామన్నటువంటి ఒక విజ్ఞప్తిని అలాగే హెచ్చరికల్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే ట్రాప్లో పడకుండా ప్లస్ కన్విన్స్ చేసేటువంటి పద్ధతులు మానుకొని నిజాయితీగా 56% రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని ప్రొఫెసర్ తిరునహరి శేష్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.